ఆంధ్ర రాజకీయాల్లో గతిరథి పవన్ కళ్యాణ్ గారు సృష్టించిన ప్రభంజనం గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు వీర ప్రతాపం చూపించారని చెప్పుకోవచ్చు. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇటు రాజకీయాలు అటు సినిమాలంటూ వెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఏకేదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గత ఏడాది నుంచి దేశంలో కూడా ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా జనసేన పార్టీని వివిధ రాష్ట్రాలకు విస్తరింపజేసే విధంగా ఆయన ప్లాన్ వేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ నుండి భారీ పిలుపు వచ్చిందట. మోడీ భారీ నిర్ణయం తీసుకోబోతున్నారట పవన్ కళ్యాణ్ గారి విషయంలో. దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఆ నిర్ణయం ఏంటని చాలామంది అనుకుంటూ ఉన్నారు. త్వరలో ఆ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారంటూ కొన్ని రకాల రూమర్స్ అయితే నెట్టింట్లో తెగ వైరల్గా మారుతున్నాయి. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇటు రాజకీయాలు సినిమాలు అంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 12 సినిమా ఓజీ సినిమాని దసరా కనుక సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.